అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతు అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈ వీడియో ఖచ్చితంగా రైతులందరికీ బిగ్ అలర్ట్ అనే చెప్పాలన్నా. ఎందుకంటే ఆహ్, మోర్తా సైక్లోన్ తుఫాన్ అయితే అందరికీ ముంచి ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్ కూడా రైతులకి చాలా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పొలాలకు వెళ్ళకండి, కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తుందన్నమాట. అటువంటి జాగ్రత్తల్లో నా తరపు నుంచి ఒక 5 జాగ్రత్తలు అయితే మీకు చెప్పబోతున్నానన్న. ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఒకవేళ ఎవరైనా చూస్తే రైతులు అన్నవాడికి మీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పొలం పనులు చేస్తాం అన్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి అన్న. చూడండి, మన పొలం అయితే ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట. మనం మెయిన్ ఏంటంటే ఇప్పుడు పొలం ఏదో అయిపోద్ది, లేకపోతే గొట్లు తీయాలి, లేకపోతే వాటర్ వచ్చేసి నీరు నిలబడిపోతుందని చాలా ఫాస్ట్గా అయితే మనం వచ్చేస్తాం. ఈలోగా వర్షం పడుతుంది. మనం ఎక్కడో దిక్కున ఆగి చెట్ల దగ్గర అయితే నిలబడతాం అనమాట. ఎప్పుడు చెట్ల దగ్గర అయితే నిలబడకుండా, ఎందుకంటే ఈ ఈ వర్షాకాలం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మనకి పిడుగులు పడే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా చెట్ల మీదే పడతాయన్న. మనం సగటు చూసుకుంటే మన వార్తల్లో గట్ట మనం ఎక్కువ రైతుల్ని ఈ విధంగానే కోల్పోతున్నాం అన్న. ఖచ్చితంగా మీరు మాత్రం ఇటువంటి పనులు అయితే చేయకండి. రెండోది ఏంటంటే అన్న, మనం చేలోకి డైరెక్ట్ వచ్చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఏదో లాన్ నాకు అక్కడ వాటర్ తగ్గిపోయింది అనమాట. ఖచ్చితంగా మనం ఇప్పుడు అట్నే మనం వాటర్ అయితే తీయాలి. దానికంటే ఏంటంటే మనం అట్నే వెళ్ళిపోతాం, గొట్లు అంటే నడుచుకుని వెళ్ళిపోతాం. గొట్లు అంటే నడుచుకుని వెళ్ళినప్పుడు ఇప్పుడు పొలాల్లో ఉండే పాములన్నీ గొట్ల మీద ఉంటాయన్న. మీరు ఖచ్చితంగా గమనించాలి. ఒకవేళ మీరు వెంటనే అడుగు తీసి అడిగేసేసిన అవి మనల్ని కలిసే అవకాశం ఉందన్నమాట. ఇదైతే రెండో పాయింట్ అన్న. ఎందుకంటే ఈ మనం చూసుకుంటే ఇప్పుడు చాలా రకాల విషపూరిత పాములు అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ గొట్ల మీద ఉంటాయి. ఎందుకంటే వాటర్లో ఉండలేవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ జాగ్రత్త అయితే తీసుకోవాలన్నా. మనం మూడోది వచ్చేసి ఏంటంటే అన్న, నేను చాలా చూశాను. నేనే చూశారు కదా, అక్కడ ఒక వైర్ వెళ్ళింది ఇంతకు ముందు. నేనే వచ్చేసి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. ఈలోగా చూస్తే వైర్ తెగిపోయి ఉంది. జస్ట్ నేను చూసి వెంటనే మళ్ళీ ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న లైన్ మ్యాన్ వాళ్ళకి ఫోన్ చేసి రప్పించాను అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే మన దగ్గరలో ఉన్న ఈ స్తంభాలు అవి తడిసిపోయి ఉంటాయి, ఫుల్గా తడిసిపోయి ఉంటాయి అనమాట. మనం ఎప్పుడు స్తంభాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వైర్ల దగ్గర గట్రా చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ గాలికి కానీ లేకపోతే ఓవర్లోడ్ అయ్యి కానీ ఖచ్చితంగా వైర్లు అయితే అయిపోయి ఉంటాయి. లేకపోతే స్తంభం నుంచి డైరెక్ట్ కిందకు వచ్చేది. మీరు ఖచ్చితంగా చెప్పులు అయితే వాడండి. వెళ్ళినప్పుడు చెప్పులు మాత్రం తీయకండి, లేకపోతే మీరు ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలన్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం చూడండి, ఇప్పుడైతే మా పొలం అయితే ఎలా ఉంది. ఒక్కొక్కరి చెరువు వాళ్ళు ఉంటుంది చూడండి, మాది కూడా చెరువు వాడిని. ఇప్పుడు చెరువు ఫ్లోటింగ్ లేదు. ఒకవేళ చెరువు ఫ్లోటింగ్ ఉంటే మీరు చాలా త్వరగా నడుచుకుని అడుగులు అడుగు వేసుకుని వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు ఏమవుద్దంటే గొట్టు అనేది తెగిపోద్ది. గొట్టు మీద గట్టిగా అడిగేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి గొట్లన్నీ నీరుతో తడిసే ఉన్నాయి కాబట్టి గట్టిగా అడిగేస్తే మీరు అటువైపు పడిపోయినా ఒక్కొక్కసారి నీటిలో పడిపోయి చనిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది కూడా గమనించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా దగ్గర అయితే కోతలు ఏమీ అవ్వలేదు. కొంతమంది అయితే కోసారనమాట. మనం చూడండి, అక్కడక్కడ మన చేను అయితే పడిపోయి ఉంది అనమాట. చూడండి, మీరు ఒకవేళ నీరు కానీ నీరు ఒకవేళ అక్కడ ఉండిపోద్ది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బోధన్న తీయండి అన్న, బయటికి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే వాటర్ నిలబడిపోతే పడిపోని చేయని ఇంకా మన ఒడ్లు అన్నది దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ నేను ఏమంటున్నానంటే, మన రైతులందరూ 100కి 100% నేను చూసిన వాళ్ళు ఏంటంటే మాకు కూడా పాడి పరిశ్రమ అన్నది ఉన్నదన్నమాట. ఎందుకంటే గేదెలు ఆవులు లేకుండా రైతులు ఉండలేరు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో బయట గేదెలను అవి కట్టేస్తారు అనమాట. ఆ గేదెల్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పర్లేదు అని నైట్ టైం గట్రా వర్షంలోనే వదిలేసి వెళ్ళిపోయారంటే కనుక దాని కాలుకి పుచ్చులు పట్టి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. ఇది కూడా మీరు గమనించాలన్నా. దయచేసి మీరు పొలానికి వచ్చినప్పుడు ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. నేను మెయిన్ ఏం చెప్తున్నానంటే, వర్షంలో తడకండి. వర్షంలో తడితే కనుక ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ సూత్రాలన్నీ పాటిస్తారనుకుంటున్నాను. ఈ విషయాలు కనుమ రైతులకు కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను అన్న. నా తరపు నుంచి చిన్న విన్నపం అన్నమాట. మనం నీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ పంట ఖచ్చితంగా మనం ఈసారి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే ఇదంతా దేవుడి మీదే ఆధారపడి ఉందన్నమాట. ఆ దేవుడు అన్నది కరుణెత్తేనే మనకి ఈ పంట అన్నది చేతికి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ ఈ వీడియో ఒక 10 మంది రైతులకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని నేను ప్రార్థిస్తున్నాను అన్న. జై జై జవాన్, జై కిసాన్.